మీరు ఒక సీనియర్ ఎస్ఏపీ ఈడబ్ల్యూఎం కన్సల్టెంట్ ఇంటర్వ్యూలో ఉన్నారు అనుకోండి. అంతా బాగా జరుగుతోంది. అప్పుడు సడన్గా ఇంటర్వ్యూయర్, సరే, ఈడబ్ల్యూఎం కోర్ కాన్సెప్ట్ 3.6 గురించి చెప్పండి అని అడిగారు. ఇప్పుడు మీ సమాధానం ఎలా ఉండాలి? ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, మీ ఎక్స్పీరియన్స్ని, మీ స్కిల్ని చూపించడానికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈరోజు మనం ఆ ప్రశ్నకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మేము ఇలాంటి టెక్నికల్ టాపిక్స్పై, ముఖ్యంగా ఎస్ఏపీ మరియు ఏఐ మీద చాలా విశ్లేషణలు అందిస్తున్నాం. ఇలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇంటర్వ్యూవర్ ఈ ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు కేవలం మీ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ని టెస్ట్ చేయట్లేదు. ఒక కాంప్లెక్స్ ఐడియాని మీరు ఎంత క్లియర్గా, స్ట్రక్చర్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని చూస్తున్నారు. సో మన సమాధానం కూడా అంతే స్పష్టంగా ఒక కథలా ఉండాలి. దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక గొప్ప సమాధానానికి మొదటి మెట్టు ఒక పర్ఫెక్ట్ డెఫినిషన్. కాన్సెప్ట్ ఏంటో సూటిగా, స్పష్టంగా చెప్పడం ద్వారా మన ఆన్సర్కి ఒక బలమైన ఫౌండేషన్ వేయాలి. మీ ఆన్సర్ ఇలా మొదలవ్వాలి: ఈడబ్ల్యూఎంలో ప్రాసెస్ ఓరియెంటెడ్ స్టోరేజ్ కంట్రోల్ లేదా పిఓఎస్సి అనేది ఒక చాలా పవర్ఫుల్ ఫీచర్. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఒక పెద్ద వేర్హౌస్ మూమెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ అన్లోడింగ్, డీకన్సాలిడేషన్, పుట్అవే లాంటి చిన్న చిన్న స్టెప్స్గా విడగొడుతుంది. దీని మెయిన్ గోల్ కాంప్లెక్స్ వేర్హౌస్ ప్రాసెస్లను సిస్టమాటిక్గా మార్చడం. దీనివల్ల ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ రెండూ పెరుగుతాయి. చూశారా ఎంత సింపుల్ అండ్ పవర్ఫుల్గా ఉందో? సరే, డెఫినేషన్ చెప్పారు, కానీ అక్కడతో ఆగకూడదు. ఒక సీనియర్ కన్సల్టెంట్గా అది రియల్ టైంలో ఎలా పనిచేస్తుందో చెప్పాలి. అంటే దాని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్లోను వివరించాలి. ఇది మీ డీప్ అండర్స్టాండింగ్ని చూపిస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ని మనం సింపుల్గా 4 ఇంపార్టెంట్ స్టేజెస్గా విభజించవచ్చు. ఈ 4 స్టెప్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ 4 స్టెప్స్లో నడుస్తోంది. మొదటిది ట్రిగ్గర్, అంటే ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక ఇన్బౌండ్ డెలివరీ క్రియేట్ అయినప్పుడు ఈ ప్రాసెస్ ట్రిగ్గర్ అవుతుంది. రెండోది సిస్టమ్ డిటర్మినేషన్. ఇక్కడ ఈడబ్ల్యూఎం సిస్టమ్ మనం కాన్ఫిగర్ చేసిన రూల్స్ ప్రకారం అన్లోడింగ్ నుండి పుటవే అరకు ఏ స్టెప్స్ అవసరమో ఆటోమేటిక్గా డిసైడ్ చేస్తుంది. మూడోది వేర్హౌస్ టాస్క్. సిస్టమ్ ప్రతి స్టెప్కి ఆపరేటర్కి ఒక స్పెసిఫిక్ పనిని, అంటే ఒక వేర్హౌస్ టాస్క్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఇక ఫైనల్గా నాలుగోది ఎగ్జిక్యూషన్. ఆపరేటర్ తన ఆర్ఎఫ్కన్లో ఆ టాస్క్ని చూసి పని పూర్తి చేసి కన్ఫర్మ్ చేస్తాడు. దీంతో సైకిల్ కంప్లీట్ అవుతుంది. థియరీని ప్రాక్టికాలిటీతో లింక్ చేసినప్పుడే మీ ఆన్సర్ ఒక మెట్టుపైకి వెళ్తుంది. ఇక్కడే మంచి ఆన్సర్కి, ఒక గ్రేట్ ఆన్సర్కి తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ ఇంకా రియల్ వరల్డ్ ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. ఇక్కడే మీరు మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ని చూపించాలి. మీరిలా చెప్పొచ్చు: పిఓఎస్సిని కాన్ఫిగర్ చేయడానికి మనం ఎస్పీఆర్ఓలో ఎక్స్టెండెడ్ వేర్హౌస్ మేనేజ్మెంట్, ఆ తర్వాత క్రాస్ ప్రాసెస్ సెట్టింగ్స్, అక్కడ నుండి వేర్హౌస్ టాస్క్లోకి వెళ్ళి డిఫైన్ ప్రాసెస్ ఓరియెంటెడ్ స్టోరేజ్ కంట్రోల్ పాత్ని వాడతాం. ఇంపార్టెంట్ టీ కోడ్స్ అంటే /SWM/COSC మరియు మానిటరింగ్ కోసం /SWM/MON. డేటా చెక్ చేయాలంటే /SWMO/SWM/LACP లాంటి టేబుల్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇలా స్పెసిఫిక్గా చెప్పడం వల్ల మీకు నిజంగా పనిచేసిన అనుభవం ఉందని ప్రూవ్ అవుతుంది. కేవలం డీటెయిల్స్ చెప్పడమే కాదు, ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో చెప్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఉదాహరణకి, నా లాస్ట్ ప్రాజెక్ట్లో ఇన్బౌండ్ గూడ్స్ అన్లోడ్ చేశాక డీకన్సాలిడేషన్కి వెళ్లడానికి చాలా టైం పడుతోంది. అప్పుడు మేము పిఓఎస్సిలో ఒక కొత్త స్టెప్ని యాడ్ చేసి ఆటోమేటిక్గా గూడ్స్ని డీకన్సాలిడేషన్ వర్క్ సెంటర్కి పంపేలా చేశాం. దీనివల్ల ఓవరాల్ ఇన్బౌండ్ ప్రాసెస్ టైంలో దాదాపు 15% తగ్గింది. ఇది కంపెనీకి చాలా పెద్ద బిజినెస్ బెనిఫిట్ అన్నమాట. చాలామంది క్యాండిడేట్స్కి విషయం తెలిసినా కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటిని అవాయిడ్ చేస్తే మీరు మిగతా వాళ్లకంటే చాలా ముందుంటారు. ఆ తప్పులేంటో, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 3 తప్పులు చేయొద్దు. 1. జస్ట్ థీరీ చెప్పి ఆపేయడం. దానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ని ఖచ్చితంగా యాడ్ చేయాలి. 2. బిజినెస్ ఇంపాక్ట్ గురించి చెప్పడం మర్చిపోవద్దు. మీ సొల్యూషన్ వల్ల కంపెనీకి టైం సేవ్ అయిందా, డబ్బులు ఆదాయ్యాయా, ఇది చాలా ముఖ్యం. ఇక 3. నేను కొన్ని టేబుల్స్ చూశాను లాంటి జనరల్ ఆన్సర్స్ వద్దు. స్పెసిఫిక్గా టీ కోడ్స్, టేబుల్ పేర్లు చెప్పండి. అది మీ కాన్ఫిడెన్స్ని చూపిస్తుంది. సో ఫైనల్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విన్నింగ్ ఫార్ములా ఇదే: డెఫినిషన్ ప్లస్ కాన్ఫిగరేషన్ ప్లస్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇంపాక్ట్. ఏ కాంప్లెక్స్ టెక్నికల్ క్వశ్చన్కైనా ఇది ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్.
ముందు కాన్సెప్ట్ని డిఫైన్ చేయండి, తర్వాత కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ చెప్పండి, దానికొక స్ట్రాంగ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, చివరగా దానివల్ల బిజినెస్కి కలిగిన లాభాన్ని హైలైట్ చేయండి. ఈ ఫార్ములా మీ ఆలోచనల్ని చాలా క్లియర్గా, ఇంప్రెసివ్గా ప్రజెంట్ చేస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చివరి ఆలోచన. గుర్తుంచుకోండి, మీరు కేవలం ఒక టెక్నికల్ పర్సన్ కాదు, ఒక బిజినెస్ ప్రాబ్లం సాల్వర్. మీ సమాధానాలు కేవలం ఎలా చేయాలో మాత్రమే కాదు, ఎందుకు చేయాలో కూడా చెప్పాలి. ఈ యాంగిల్లో ఆలోచించండి. మీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఆల్ ద బెస్ట్.